హాయ్ అండి. వినాయక చవితి అయితే వచ్చేసింది కదా! ఒకరోజు ముందు రోజే నేనైతే తోరణాలైతే కట్టేసాను. మొత్తం తోరణాలన్నీ నేనైతే ముళ్ళేసేసాను. మా బావ అయితే ఇంటికి అటునుంచి ఇటు మొత్తం తాళ్ళు లాగి మొత్తం ఇంటికి చుట్టూరు తోరణం అయితే కట్టేశారు. మామిడి కొమ్మలు కట్టడంతోనే మన ఇంటికి పండగ కళ అయితే వచ్చేస్తుంది. మామిడి కొమ్మలు కట్టిన తర్వాత పొద్దున్నే ఇది మరుసటి రోజన్నమాట. మరుసటి రోజు పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పూలు, పళ్ళు అన్నీ సర్దేసుకొని ముందు పాలవెల్లినైతే కట్టేద్దామని అనుకున్నాను. పాలవెల్లికి ఎక్కడ తడి పొడి లేకుండా పసుపునైతే మొత్తం రాసేసుకున్నాను. ఆ తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. ఇలా కుంకుమ బొట్లతో అలంకరించుకోవటం వల్ల చాలా మంచిది కదండీ! అందరూ పాలవెల్లిని ఇలానే కడతారని నేను అనుకుంటాను. మీరెలా కడతారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత అయితే వీటికి తోరణం కింద అయితే మామిడి కొమ్మలు, పువ్వులు అన్నీ కట్టేసుకున్నాను. అన్నీ కట్టుకున్న తర్వాత చూసారు కదా! పాలవెల్లికి ఎంత కళ అయితే వచ్చిందో. ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న మామిడి పండ్లు, యాపిల్ పండ్లు ఇవన్నిటికి నేను పసుపు రాసి పురకోసలవి దారంతో తాళ్ళైతే కట్టేశాను. కట్టిన తర్వాత వీటికి చూసారు కదా! మామిడికాయ ఎంత అందంగా ఉందో, గుత్తి గుత్తులుగా ఉంది. మామిడికాయ అసలు దొరకట్లేదన్నారు కానీ మా బావ అయితే నా కోసం తెచ్చారు. చూసారు కదా! పాలవెల్లికి పైన అయితే కట్టేశాను. మొత్తం పళ్ళన్నీ కూడా పాలవెల్లికి ఇలా కట్టేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పాలవెల్లిని ఇలా తయారు చేసుకున్నాను. మీరు ఎలా తయారు చేసుకుంటారో, మీ ఊర్లో పద్ధతులు ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.